Hi students, welcome to ABN PR online classes. In this class, orthogonal property of the Laguerre polynomials. So statement integral of 0 to infinity e power minus x ln of x lm of x dx that equal to del of mn. So that equal to condition in the m not equal to 0. So that is 0. If m equal to n, the result is 1. సో స్టేట్మెంట్ ఏంటి, ఏం ప్రూవ్ చేయాలి, ఈ ఇంటిగ్రేషన్ వాల్యూస్కి ఈ ఎం నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈక్వల్ టు 0, అలాగే ఎం ఈక్వల్ టు ఎన్ అనే కండిషన్ హోల్డ్ అయితే దట్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. సో వీ నో దట్ జనరేటింగ్ ఫంక్షన్స్ ఏంటి, సో జనరల్గా జనరేటింగ్ ఫంక్షన్స్ ఎలా యూస్ చేయొచ్చు, 1/1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ టీ. ఇక్కడ ఎల్ఎం ఆఫ్ ఎక్స్ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే 2 లెగర్ పోలినామియల్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సో దానికోసం జనరేటింగ్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేస్తున్నాం. 1/1 మైనస్ టీ ఈ పవర్ ఒకసారి టీలో ఒకసారి ఎస్లో యూస్ చేస్తున్నాం. సో 1/1 మైనస్ టీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ టీ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎన్ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్. సో జనరేటింగ్ ఫంక్షన్స్ స్టేట్మెంట్ నుంచి, సో జనరేటింగ్ ఫంక్షన్ స్టేట్మెంట్ ఏంటి, 1/1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ టీ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ln ఆఫ్ ఎక్స్. సో సెకండ్ ఇక్కడ ln అంటే ఆల్రెడీ ఎల్లో ఒకసారి lnలో యూజ్ చేస్తున్నాం అండ్ అలాగే lmలో కూడా యూజ్ చేయాలి కాబట్టి అనే ఇంకొక జనరేటింగ్ ఫంక్షన్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ 1/1 మైనస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఎక్స్ బై 1 మైనస్ ఎస్ దట్ ఈక్వల్ టు సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఒకటి mలో యూజ్ చేయండి, ఒకటి nలో యూజ్ చేయండి. ఎన్లో యూజ్ చేసింది టీలో యూజ్ చేస్తే, ఎంలో యూజ్ చేసింది ఎస్లో యూజ్ చేయండి. సమ్మేషన్ ఎం ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎస్ఎం ఎల్ఎం ఆఫ్ ఎక్స్. సో ఈ టూ ఈక్వేషన్స్ని మల్టిపుల్ చేస్తే 1/1 మైనస్ టీ ఇంటూ 1 మైనస్ ఎస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎస్ బై 1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ ఎస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. మల్టిపుల్ చేస్తాను టూ ఈక్వేషన్స్. Summation m equal to 0 to infinity, summation m equal to 0 to infinity, t power n, s power n, ln of s, lm of s. సో బేసిస్ అనేవి ఈక్వల్ అయితే పవర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే సో బోత్ సైడ్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది, సో బోత్ సైడ్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్తో మల్టిపుల్ చేస్తున్నాం. సో బోత్ సైడ్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్తో మల్టిపుల్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది బోత్ సైడ్స్ యాడ్ అవుతుంది ఈ పవర్ మైనస్ ఎక్స్తో బోర్డ్. సో ఫస్ట్ టూ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసిన తర్వాత మల్టిపుల్ చేయండి. మల్టిపుల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది బోత్ సైడ్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్తో మల్టిపుల్ చేయండి. సో ఈ పవర్ టీ మైనస్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ టీ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ ఎస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ త్రీ టర్మ్స్ నుంచి మైనస్ ఎక్స్ అనేది కామన్ తీయండి, అంటే 1 ప్లస్ టీ బై 1 మైనస్ టీ ప్లస్ ఎస్ బై 1 మైనస్ ఎస్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ వస్తుంది 1 మైనస్ టీ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అనేది ఎల్సిఎం చేసి ఓవరాల్గా ఎల్సిఎం కండిషన్ హోల్డ్ చేస్తే దట్ ఈక్వల్ టు వాల్యూ 1 మైనస్ ఎస్ ఇన్ ఎస్టీ బై 1 మైనస్ టీ ఇంటూ 1 మైనస్ ఎస్. సో బోత్ సైడ్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్తో మల్టిపుల్ చేసి ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది, సో బేసిస్ అనేవి ఈక్వల్ అయితే పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో పవర్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మైనస్ ఎక్స్ అనేది కామన్ తీస్తున్నాం. మైనస్ ఎక్స్ అన్ని టర్మ్స్లో మైనస్ ఎక్స్ అనేది కామన్ యూజ్ చేయొచ్చు. అన్ని టర్మ్స్లో మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఫస్ట్ 1, సో నెక్స్ట్ ప్లస్ టీ బై 1 మైనస్ టీ ప్లస్ ఎస్ బై ఎస్. సో దట్ ఈక్వల్ టు యాజ్ టీస్ ఎల్హెచ్ఎస్ వాల్యూ రండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ మల్టిపుల్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ ఈ పవర్, సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్కి బోత్ సైడ్ ఉన్న వాల్యూస్కి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. సో ఇంటిగ్రేషన్ 1/1 మైనస్ టీ ఇంటూ 1 మైనస్ ఎస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ టీ బై 1 మైనస్ టీ ప్లస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఎం ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎం టీ ఎస్ పవర్ ఎం 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎల్ఎం ఆఫ్ ఎక్స్ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో యాజ్ టీస్ ఆర్హెచ్ఎస్ వాల్యూ రాసేయండి. ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఈ 1 ప్లస్ టీ బై 1 మైనస్ టీ ప్లస్ ఎస్ బై 1 మైనస్ ఎక్స్ని సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ వస్తుంది 1 మైనస్ ఎస్ టీ బై 1 మైనస్ టీ ఇంటూ 1 మైనస్ ఎస్. సో 1/1 మైనస్ టీ 1 మైనస్ ఎస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు
infinity e power minus x 1 minus x into t 1 minus t by 1 minus t into 1 minus x into dx. So as t is LHS value రాయండి. సో దట్ ఈ పవర్ ఎక్స్, సో ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తే ఇంటర్నల్ డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎక్స్, సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రేషన్లో ఈ పవర్ 2x ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 2x dx అంటే వాల్యూ ఏం రాస్తాం ఈ పవర్ 2x by 2 ఇంటి ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఏం టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ 2 ప్లేస్లో వాల్యూ ఉంది 1 మైనస్ ఎక్స్ టీ బై 1 మైనస్ టీ ఇంటూ 1 మైనస్ ఎక్స్. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇన్ ఈ పవర్ మైనస్ ఎక్స్, సో ఈ పవర్ మైనస్ ఎక్స్ యాజ్ టీ సంథింగ్ ఇంటిగ్రల్ ఆఫ్, సో మైనస్, సో 1 by 1 minus t 1 minus s యాజ్ టీస్ రాసిన తర్వాత నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎక్స్, సో ఇక్కడ 2x యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఏంటి మైనస్ ఎక్స్ కాబట్టి ఇంటర్నల్ డెరివేటివ్ వస్తుంది మైనస్ ఆఫ్ 1 minus s d by 1 minus t by t 1 minus s. సో ఇక్కడ టర్మ్స్ ఏమొస్తాయి 1 ఇంటూ రివర్స్, ఇక్కడ బై టర్మ్ అనే టర్మ్ని డెనామినేటర్లో ఉన్న టర్మ్ని ఎక్కడ యూజ్ చేస్తాను ఇంటిగ్రేషన్లో న్యూమరేటర్ టర్మ్లో వచ్చేలా యూజ్ చేస్తాను. అంటే బై టర్మ్లో ఎలా వస్తుంది 1 minus st by 1 minus t into 1 minus s. ఈ టర్మ్ని న్యూమరేటర్ టర్మ్లో యూజ్ చేసేస్తున్నాను, నార్మల్ టర్మ్లో యూజ్ చేసేస్తున్నాను. అంటే 1 minus t into 1 minus s by 1 minus st ఈ పవర్ మైనస్ 6 ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇంటిగ్రల్ 0 to infinity. సో యాజ్ టీ RHS వాల్యూ రాయండి. సో ఈ టర్మ్ అనేది డెనామినేటర్ టర్మ్ న్యూమరేటర్ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ మైనస్ 1 by, సో మైనస్ ఆఫ్ మైనస్ 1 by 1 minus st. సో మైనస్ 1 by st అంటే ఎలా రాసుకోవచ్చు 1 by 1 minus st అంటే మైనస్ st హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ మైనస్, ఇక్కడ వాల్యూ ఏంటి ఈ పవర్ మైనస్ 6 ఇంటిగ్రేషన్ 0 to infinity ఇంటిగ్రల్ ఆఫ్ 1 by ఈ పవర్ ఎక్స్ సంథింగ్ బ్రాకెట్లో ఏదైనా ఉంటా ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity ఉన్నది అప్లై అయితే ఎలా అప్లై అవుతుంది 1 by 0 మైనస్ 1 by ఈ పవర్ 0, సో దట్ ఈక్వల్ టు మైనస్ 1. అంటే ఈ వాల్యూ అంతా ఈ పవర్ మైనస్ 6 1 minus st by 1 minus t into 1 minus s అనే వాల్యూ ఏమొస్తుంది మైనస్ 1. సో మీరు ఏ టర్మ్ యూజ్ చేసినా 1 by e power x సంథింగ్ ఏ వాల్యూ బ్రాకెట్లో ఏ వాల్యూ అప్లై చేసినా రిజల్ట్ ఆన్సర్ అనేది మైనస్ 1లో హోల్డ్ అవుతుంది. 0 to infinity లిమిట్స్ అనేవి 0 to infinity అయితే ఈ పవర్ 1 by e power x ఎనీ బ్రాకెట్స్ అందులో 1 minus s into 1 minus t into 1 minus s హోల్ స్క్వేర్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నవి ఫైండ్ అవుట్ అవుతాయి. రిజల్ట్ ఓరియంటెడ్ అనేది మైనస్ 1లో హోల్డ్ అవుతుంది. 1 by 0 మైనస్ 1 by e power 0, సో దట్ ఈస్ మైనస్ 1. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 1 minus st హోల్ పవర్ మైనస్ 1 అంటే ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే 1 plus st హోల్ స్క్వేర్ ప్లస్ st హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. 1 ఎలా యూజ్ చేయొచ్చు, సో RHS వాల్యూని ఏం యూజ్ చేశానంటే LHS వాల్యూ కింద యూజ్ చేసి LHS వాల్యూని RHSలో కన్సిడర్ చేశాను. సో దట్ ఇంప్లైస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity సమ్మేషన్ m ఈక్వల్ టు 0 to infinity t పవర్ n s పవర్ m ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ x ln of x dx ఈక్వల్ టు ఇక్కడ 1 ఎలా యూజ్ చేయొచ్చు st హోల్ పవర్ 0 st హోల్ పవర్ 1 st హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ st హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో బోత్ సైడ్స్ t పవర్ n s పవర్ n అనే టర్మ్స్ అనేది కంపేర్ చేస్తే వాల్యూస్ అనేవి ఎలా కన్సిడర్ చేయొచ్చు. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ఇంటిగ్రేషన్ ఫంక్షన్కి ఈ t పవర్ n s పవర్ n అనేది బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే సో s పవర్ 0 t పవర్ 0 అంటే n వాల్యూ m వాల్యూ సేమ్ అయితేనే వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో నాట్ ఈక్వల్ టు అయితే ఇక్కడ టర్మ్స్ ఏమైనా ఉంటాయా ఉండవు, సో అంటే వాల్యూ అవుతుంది 0. సో కంపేరింగ్ ద కోఫిషియన్స్ ఆఫ్ t పవర్ n s పవర్ n ఆన్ బోత్ సైడ్స్ నుంచి కంపేరింగ్ యూజ్ చేసుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity e పవర్ మైనస్ x ln of x dx అనే వాల్యూ ఎలా యూజ్ అవుతుంది దట్ ఈక్వల్ టు 0 ఇఫ్ m నాట్ ఈక్వల్ టు m. సో ఎక్కడ నాట్ ఈక్వల్ టు కండిషన్లో వాల్యూస్ ఏమి ఉండవు, ఓన్లీ ఈక్వల్ టు కండిషన్. ఇక్కడ xt హోల్ పవర్ n అంటే s1 t1 st హోల్ స్క్వేర్ దట్ ఈస్ x స్క్వేర్ t స్క్వేర్ x క్యూబ్ t క్యూబ్ అంటే ఇక్కడ ఈక్వల్ టు 1 కండిషన్ హోల్డ్ అవుతుంది, n ఈక్వల్ టు m దగ్గర ఈక్వల్ టు 1 అవుతుంది, n నాట్ ఈక్వల్ టు m దగ్గర ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ ప్రాబ్లం.